హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మా ఛానల్. ఈరోజు మనం ఏపీ ఆర్జేసీ 2025 21 డేస్ ఫ్రీ కోచింగ్లోని డీటెయిల్స్ తెలుసుకున్నాం అండి. సో మనకి ఏంటంటే ఏపీ ఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో ఏంటి సార్ ఇది? మనకి ఆంధ్రప్రదేశ్లోని చాలా గవర్నమెంట్ కాలేజెస్లు ఉన్నాయి, చాలా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. సో కానీ మ్యాక్స్ ఏంటంటే అందరూ చైతన్య, నారాయణ, సో తిరుమల, నెక్స్ట్ నుంచి శశి, ఇలాగా డిఫరెంట్ కాలేజీలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ కొంతమంది పేదవాళ్ళు జూనియర్ కాలేజీలో జాయిన్ అవుతారు, అంటే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతారు. అయితే ఇవి గవర్నమెంట్ కాలేజెసే, అవి గవర్నమెంట్ కాలేజెస్. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి రెసిడెన్షియల్, అంటే హాస్టల్ బేస్డ్ మాట. సో అంటే గురుకులాలు అంటారు తెలుగులో. సో గురుకుల కళాశాలలు అంటారు అన్నమాట. సో అంటే ఎప్పటి నుండో మనకి గురువు దగ్గర అభ్యాసం చేసే క్లాసెస్ మాట ఇవి. సో ఇక్కడ ఏపీ ఆర్జేసీ అంటే మనకి రెసిడెన్షియల్ మోడల్ ఉంటుంది. ఈ కాలేజీలో మనకి ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట, అన్నీ ఫ్రీ అన్నమాట. సో మనకి వైట్ రేషన్ కార్డు ఉండాలి, కానీ అన్నీ ఫ్రీ అన్నమాట. సో ఎడ్యుకేషన్ ఫ్రీ, నెక్స్ట్ ఫుడ్ ఫ్రీ, నెక్స్ట్ అక్కడ అకామిడేషన్ ఫ్రీ, అంతా ఫ్రీ అన్నమాట. సో చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయన్నమాట మా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలోనే. సో ఒక కాలేజీలో 60 సీట్లు అలా ఉంటాయన్నమాట. మరి ఏపీ ఆర్జేసీకి ఎప్పుడు నుండో డిమాండ్ ఉందన్నమాట. సో చాలా డిమాండ్. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మొత్తం అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో ఇందులో ఏంటంటే ఈ ఏపీ ఆర్జేసీలో ప్రతి ఒక్కరి మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఒక 20 మందికి ఒక టీచర్ అంటే ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నమాట. సో బాగా చదివిన వాళ్ళకి సో ఇంకా బాగా చదివే విధంగా, అసలు ఏమీ రాని వానికి సో కనీసం వాళ్ళు పాస్ అయ్యే విధంగా, లేదంటే కనీసం ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా ట్రై చేస్తారన్నమాట. అదేవిధంగా ఈ ఏపీ ఆర్జేసీలో ఏంటంటే మనకి IIT, ఎంసెట్ మంచి కోచింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కాలేజీలో చదివితే మనకి ఒక ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా వస్తుంది. లేదైనా సరే మీరు మంచి డిసిప్లిన్ ఉంటుంది, మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారు. అంటే మీరు ఒక కంపెనీ పెట్టచ్చు, లేదంటే మీరు సో వేరే వాళ్ళకి జాబ్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా మీరు తయారవచ్చు మరి. ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా బాగుంటుంది, సిలబస్ చాలా బాగుంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏపీ ఆర్జేసీ అందుకే దీనికి ఇంకా డిమాండ్ మనకి తగ్గలేదు అన్నమాట. అయితే ఇది ఏపీ ఆర్జేసీ. దీనికి ఆల్రెడీ మార్చి 1వ తేదీ నుండి మనకి అడ్మిషన్స్ అంటే అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయండి. సో రీసెంట్గా మనకి ఏప్రిల్ 6 వరకు, లేదంటే ఏప్రిల్ 4 వరకు మనకి ఎక్స్టెన్షన్ చేశాడు. ఏప్రిల్ 6 అనుకుంటా, ఐఎమ్ రైట్. సో ఏప్రిల్ 6 వరకు మనకి ఎక్స్టెన్షన్ చేశాడు. దీనికి ఫీజు 300 అన్నమాట. సో ఫీజు 300 పెంచి మీరు రాయచ్చు అన్నమాట. దీనికి ఎగ్జామ్ ఏంటంటే మనకి 25వ తేదీన ఉంటుంది. ఏప్రిల్ 25, 2005 25 గుర్తుపెట్టుకోండి. సో మధ్యాహ్నం ఉంటుందన్నమాట ఎగ్జాము. 2:30కో 2 గంటలకో సో నుండి 5 వరకు ఉంటుందన్నమాట ఎగ్జాము. సో సిలబస్కి వచ్చేసరికి మీరు 10th క్లాస్ ఏదైతే చదివారో అదే సిలబస్, అన్నీ చదవవలసిన లేదు. మనకి మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. 150 మార్క్స్ అంటే ఇది 430, 2.5 hours. 2.5 hours అంటే 430 ఉంటుంది మ్యాక్సిమం, లేదంటే 2:30 నుండి 5 వరకు ఉంటుంది ఎగ్జామ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సో 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 కూడా మనకి ఏ విధంగా డిసైడ్ చేశాడంటే 50 మార్క్స్ మ్యాథ్స్, 50 మార్క్స్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ 50 మార్క్స్ ఇంగ్లీష్. ఒకప్పుడు మనకి బయాలజీ కూడా ఇంక్లూడ్ చేశాడు. ఈ ఎంపీసీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఎంపీసీ రాసిన వాళ్ళు, ఇది ఎంపీసీ కేటగిరీ. అంటే నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవాల్సి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఖచ్చితంగా మీ 10th క్లాస్ సిలబస్ చదవాలి. బైపీసీ ఎవరైతే బైపీసీ జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ బైపీసీ వాళ్ళు అన్నమాట. అదేవిధంగా ఎంఈసీ వాళ్ళు కూడా రాయొచ్చు అన్నమాట. అదేవిధంగా సిఈసి కూడా రాయొచ్చు. సిఈసి వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ ఏంచి సోషల్ ఉంటుంది, ఇంగ్లీషు సోషల్ మొత్తం ఉంటుంది. ఎంఈసీ వాళ్ళకి మ్యాథ్స్, ఇంగ్లీషు, సోషల్ ఉంటుంది అన్నమాట. ఇలాగా మనం తీసుకున్న గ్రూప్ బట్టి మనం చదవాల్సి ఉంటుంది. సో మొత్తం ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళకి మన యొక్క కోచింగ్ ఇస్తున్నాము. సో బైపీసీ వాళ్ళు కాదు, ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి, ఎందుకంటే మన ఛానల్ ఎంపీసీ కనుక. సో కనుక మ్యాథ్స్లోని 50 బిట్స్ ఎలా ఉంటాయంటే చాలా
డిఫరెంట్గా ఉంటాయి, డిఫికల్ట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లెసన్ తీసుకున్నాం, ట్రిగ్నోమెట్రీ అనే లెసన్ తీసుకున్నాం అనుకోండి. సో ట్రిగ్నోమెట్రీలోని బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ఇస్తారనమాట. అంతేగాని ఆ ఇది సిలబస్లో ఉంది అని మనం చెప్పడానికి వీల్లేదు. సో సిలబస్లో ఉన్నా లేకపోయినా దానికి సంబంధించిన మొత్తం చదవాలన్నమాట. బిట్స్ మటుకు ఒక డెప్త్లో ఉంటాయి చెప్తున్నాను. సో ఎవరైతే పాలిసెట్ ఉన్నారో వాళ్ళ మటుకు దయచేసి ఏపీ ఆర్జేసీ వీడియోస్ చూడొద్దు, ఎందుకంటే బిట్స్ అనేవి చాలా చాలా కష్టం ఉంటాయి. సో అప్పుడు మీరు ఏంటంటే ఈ వీడియోస్ చూస్తే మీరు ఏమనుకుంటారంటే అయితే పాలిసెట్ కూడా ఎంత డిఫికల్ట్గా ఉంటుందా అని ఒక భ్రమకు వచ్చేస్తారు. కానీ ఏపీ ఆర్జేసీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు పాలిసెట్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతాయి. సో కనుక ఇక్కడ వైస్ వర్సా ఉండదు. ఏపీ పాలిసెట్ రాసిన వాళ్ళు ఓన్లీ ఏపీ పాలిసెట్ మాత్రమే వీడియోస్ చూడండి, ఏపీ ఆర్జేసీ వీడియోస్ చూడొద్దు. అది ఏపీ ఆర్జేసీ వాళ్ళు ఎవరైతే రాసిన వాళ్ళు ఈ వీడియోస్ చూడండి, పాలిసెట్ వీడియోస్ కూడా చూడండి. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, అన్నమాట. సో కనుక ఏంటంటే మనకి సిలబస్ మనకు చాలా డెప్త్గా ఉంటుంది. సో మనకు ఉన్న సిలబస్నే హై లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్. సో మనకి ఏంటంటే హై లెవెల్ థింకింగ్ ఆర్డర్ ఉండాలి, సో మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ 1 minute చేయాలి, కానీ ఒక బిట్ 1 minute చేయడానికి కుదరదు. సో ఎందుకంటే డిఫికల్ట్ బిట్స్ ఉంటాయి కనుక. సో అందుకేంటంటే ఇవన్నీ కూడా షార్ట్ కట్స్తో చేయాలి, లాజిక్స్తో చేయాలి. సో కనుక షార్ట్ కట్స్తో చేయాలంటే లాజిక్స్తో చేయాలి, మనకు తెలియాలి. సో అందుకే నేను పాలిసెట్కి 1000 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూమ్ క్లాస్లోని. సో ఆ బిట్స్ ఈ ఏపీ ఆర్జీస్ కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో కనుక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు సో కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు రేపే అవకాశం అన్నమాట. సో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ఈ ఏపీ ఆర్జీసీ 50 మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ కోచింగ్ ప్యాటర్న్. సో ఇది ప్యాటర్న్ మాట. సో 50 50 50 150 మాట. నెక్స్ట్ కోచింగ్ డీటెయిల్స్. సో మనకి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది సార్, మనకి 21 days, ఎగ్జామ్ 25 కదా. సో ఎగ్జామ్ 25 కనుక మనకి సండే నుండి స్టార్ట్ అవుతుంది. సో 6/4/25 సండే నుంచి స్టార్ట్ అవుతుంది, 6/4/25. సో దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది కింద లింక్ ఇస్తాను. ఈ 3 రోజుల్లో కనుక వాట్సాప్లో ఆ వాట్సాప్ గ్రూప్ కంప్లీట్ అయినా, లేదంటే మినిమం ఒక 600-700 స్టూడెంట్స్ జాయిన్ అయినా సరే కోచింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చాలామంది అడుగుతున్నారు. సో కనుక త్వరగా జాయిన్ అవ్వండి. అదేవిధంగా కింద ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక మినిమం ఒక 600 ఆ గ్రూప్లో జాయిన్ అయినా సరే మనం వర్త్ఫుల్ మాట. అంటే ఏంటంటే మనం చేసిన దానికి కొద్దిగా ప్రతిఫలం వచ్చినట్టు మాట. సో కనుక 6వ తేదీ నుండి జాయిన్ అవ్వాలని కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో మనకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు కూడా జాయిన్ చేయించవచ్చు. అంటే మీ ఫ్రెండ్ నెంబర్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ నెంబర్ మీరు యాడ్ చేయొచ్చు. సో యూ కెన్ యాడ్. సో నేను అప్రూవల్ చేయవలసిన ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాం. సో మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయొచ్చు మాట. సో యాడ్ చేయండి. 6వ తేదీ నుండి స్టార్ట్ చేస్తాను. మనకి 6 PM, నెక్స్ట్ 7 PM క్లాసెస్ ఉంటాయన్నమాట. డైలీ మ్యాథ్స్ ఉంటుంది. సో మిగతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ మనకి పాలిసెట్లో ఉన్నాయి. సో ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్రెడీ అక్కడ కవర్ అవుతాయి. ఎందుకంటే పాలిసెట్కి నెక్స్ట్ ఏపీఆర్జీస్కి సేమ్ సిలబస్ కనుక ఆ వీడియోస్ చూడండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, ఎవరినైనా అడిగి ఇంగ్లీష్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తం మీద ఏంటంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మొత్తం కూడా మీకు ప్రొవైడ్ అవుతుంది. సో మ్యాథ్స్ మటుకు అయితే 6 o'clock అండ్ 7 o'clock ఉంటుంది 21 days. దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో గ్రాండ్ టెస్ట్ మనకి 9 PM ఉంటుంది. ఎందుకంటే జూమ్ క్లాసెస్ వల్ల నేను 9కి ఫ్రీ అవుతాను. సో 9కి ఫ్రీ అవుతాను కనుక అప్పుడు నేను గ్రాండ్ టెస్ట్ పెడతాను. ర్యాంక్స్ అనేది నెక్స్ట్ డే 6 PM బిఫోర్ వస్తుంది. నెక్స్ట్ డే 6 PM బిఫోర్. సో ముందుగా వస్తుందన్నమాట, 5 గంటలకి 5:30కి అలా వస్తుందన్నమాట. ఇలా రాయడం వల్ల ఏంటంటే ఈ బిట్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఏపీఆర్జీసీ బిట్స్ నేను తయారు చేసిన బిట్స్ చాలా చాలా డిఫికల్ట్స్ ఉంటాయి కనుక దయచేసి పాలిసెట్ స్టూడెంట్స్ ఏపీఆర్జీసీ గ్రాండ్ టెస్ట్లు రాయొద్దు. సో ఏంటంటే ఎలా ఉంటాయో టెస్ట్ చేద్దాం అని మీరు వచ్చి చూస్తే మనకు చాలా చాలా డిఫికల్ట్గా ఉంటాయి కనుక ఎవరు కూడా ఏపీ పాలిసెట్ స్టూడెంట్స్ గ్రాండ్ టెస్ట్లు రాయొద్దు. సో అది పాలిసెట్ స్టూడెంట్స్ ఏపీఆర్జీసీ గ్రాండ్ టెస్ట్ రాయదు. కానీ ఏపీఆర్జీసీ స్టూడెంట్స్ మనకు పాలిసెట్ గ్రాండ్ టెస్ట్లు రాయండి, ఈ గ్రాండ్ టెస్ట్లు రాయండి. సో ఎందుకంటే మీరు రాయడం వల్ల ఏంటంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఏపీ పాలిసెట్ స్టూడెంట్స్ రాస్తే వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట మ్యాథ్స్ మీద. అందుకని ఏంటంటే పాలిసెట్ వాళ్ళు దయచేసి ఈ గ్రాండ్ టెస్ట్లు రాయదు. అంటే మీరు రాయడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే సో ముందుగానే నేను చెప్తున్నాను అనమాట. సో ఇది మనకి 21 days ఫ్రీ ఏపీఆర్జీసీ 2025 కోచింగ్ మాట. ఇది 6వ తేదీ నుండి మనకు స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకి
4వ తేదీ అంటే 4, 5, 6 ఈ 3 రోజులు చూసి అప్పుడు నేను కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్కి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసినట్లయితే, ఎక్కువ మంది జాయిన్ అయినట్లయితే నేను ఖచ్చితంగా కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంగ్లీష్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి ప్లేలిస్ట్ ఉన్నాయి కిందన చూడండి. ఏపీ పాలిసెట్ అవి ఇవి దీనికి ఒకటే మాట. ఇది మాట మనకి సిలబస్, ప్యాటర్న్, కోచింగ్ డీటెయిల్స్ ఏపీ ఆర్జీసీ. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. సో జూమ్ క్లాసెస్ మనకు జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. సో కేవలం 999 మాత్రమే. సో ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.